నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 6 టీవీ ప్రేక్షకులకు ఇక మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీలో అక్రమ నిర్మాణాలను అధికారులు నిలమట్టం చేస్తున్నారు ఐటీ కారిడార్కు కూతవేటు దూరంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు వెలిశాయి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కొందరు అక్రమార్కులు ఇల్లు నిర్మించారు అట్టి ఇళ్లను 10 లక్షల చొప్పున విక్రయించి జేబులు నింపుకున్నారు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది వేకువజామునే స్పాట్ వద్దకు జేసీబీలతో అధికారులు సిబ్బంది చేరుకుని అక్రమ ఇళ్లను కూల్చివేశారు మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు తామంతా డబ్బులు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నామని వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని గాని తమ ఇళ్లను కూల్చివేయటం ఏంటని ప్రశ్నించారు చిన్నపిల్లలతో కలిసి జేసీబీలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు ఖాళీగా ఉండి కాంపౌండ్ వాల్ కట్టి ఉన్న నిర్మాణాలు మాత్రమే కూల్చివేస్తున్నామని నివాస గృహాలకు మరింత సమయం ఇస్తామని హైడ్రా అధికారులు తెలిపారు అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు కబ్జాలకు తొలగించి ఇక ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు నగరంలో ఇప్పటి వరకు సుమారు 13,000 కోట్ల విలువైన 275 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ తెలిపారు రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాన్ని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పరిశీలించారు పేదల ఇళ్ల జోలికి వెళ్లకూడదని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని ఆ మేరకే హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు కొంతమంది కబ్జాదారులు హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దాన్ని వెంటనే మానుకోవాలని ఆయన సూచించారు 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నేతలు కళ్లు మూసుకున్నారని వందలాది ఎకరాలను కొందరు కబ్జా చేశారని పేదల నుంచి డబ్బులు వసూలు చేసి అందరూ పంచుకున్నారని మండిపడ్డారు నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్ల నిర్మాణం చేపట్టారని కూన శ్రీశైలం ఆరోపించారు అక్రమ ఇళ్లను మాత్రమే అధికారులు కొల్లగొడుతున్నారని స్పష్టం చేశారు ఇక పేదల పక్షపాతిగా రేవంత్ రెడ్డి ఉన్నారని పేదలకు జరిగిన అన్యాయాన్ని సీఎం వద్దకు మరోసారి తీసుకువెళ్తానంటున్న హామీ ఇచ్చారు కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ గూలగొడుతూ తొమ్మిది వస్తలేడు కానీ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ సబ్జెక్ట్ తెలుసు పేదోళ్ళు ఉంటారు ఈ యొక్క గాజుల గ్రామంలో అని చెప్పేసి పేదల ఇళ్ళ జోలికి పోకుమన్నాడు దొంగ పట్టాలు పెట్టుకొని ఇప్పుడు అమ్మా 10 ఏళ్ళల్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ లేను ఇక్కడ అమ్ముకున్న వాళ్ళంతా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యతనే ఎందుకంటే 10 ఏళ్ళు పేదల ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడుతుర్రు వచ్చి అడగాలి కదా వాళ్ళు అందుకే నేను ముఖ్యమంత్రి గారు పేదల ఇళ్ళ జోలికి పోవద్దని చెప్పిండు పేదల ఇళ్ళ జోలికి పోరు మీరు ఏవైతే కూలగొట్టిరో అవి కూడా ఈ ఏడాది లోపల కట్టినాయే మళ్ళీ వాళ్ళొకసారి మనం మీ పేదల పక్షాన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాము ఆయన కూడా పేదల పక్షాన సానుకూలంగా ఉంటాడు కొంతమంది భూ కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు హైడ్రా వచ్చినాక భూ కబ్జాదారుల గుండెల్లో గొలుపం దిగుతుంది దాని కొరకే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీ పేదలకు ఎటువంటి హాని కలగది నేనున్నా మీకు ఈ హైడ్రాను కొంతమంది కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు హైడ్రాతోని పేదల ఇల్లు ఊలగొడుతున్నారని చెప్పి ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి ముందు మా గాజుల రామారం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005 2014 వరకు ఈ ప్రాంతం అంతా పచ్చ కొండలు గుట్టలతో చెట్లతో ఉండేది 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 వరకు 10 ఏళ్లలో టిఆర్ఎస్ నాయకులు అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకొని పేదోళ్ళు పుస్తలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అందరూ కూడా వాటాలు వేసుకున్నారు ఆ రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కిందికి అటెండర్ కించి పైన లీడర్ దాకా మరి అలా పేదోళ్ళు ఏదో ఇళ్లలో ఉన్నారు 10 ఏళ్ల సంది మరి హైడ్రా ఈ రోజు ఇక్కడ రావడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది
ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి, పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటారని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. హైదరాబాద్ నగర వాసులు పల్లెబాట పట్టారు.